హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనము ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓలో మనకి ఈపీఎఫ్ గురించి ఈపీఎస్ గురించి ఈ రెండింటి గురించి చాలామంది ఉద్యోగస్తులకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలియదు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అయితే ఇంకా చిన్న చిన్న ఉద్యోగస్తులకి వీటి గురించి అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఈ రెండు కూడా ఈపీఎస్ ఈపీఎఫ్ఓ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది క్లియర్గా డీటెయిల్స్గా చూద్దాం. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి పిఎఫ్ అంటే పరిచయమే. ప్రతి నెల జీతం నుండి పిఎఫ్ కట్ అవుతుంది, కానీ చాలామందికి ఈ విషయం అనేది తెలియదు. ఏమిటంటే పిఎఫ్ అంటే కేవలం సేవింగ్సే కాదు, అది రెండు రకాలుగా అనేది ఉపయోగపడుతుంది మనకి. పిఎఫ్ అనేది అది ఒకటి వచ్చేసి ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, సెకండ్ది వచ్చేసి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్. ఈ రెండు ఎంప్లాయీకి సంబంధించి ఈపీఎఫ్ఓ ఉంటుంది అనమాట. వాళ్ళ ఎంప్లాయీకి సంబంధించిన ఆర్థిక అవసరాలకి ఈ ఈపీఎఫ్ఓ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి నెల ఉద్యోగి జీతం నుండి 12% పిఎఫ్గా కట్ అవుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ కూడా మీ పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. అయితే కంపెనీ ఇచ్చే వాటా రెండు విభాగాలుగా విడిపోతుంది. అందులో ఎంప్లాయీకి వచ్చేది 3.6% మనకి వస్తుంది. ఎంప్లాయీకి 8.33% ఈపీఎస్కి వెళ్ళిపోతుంది. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఈపీఎఫ్ఓ రిజిస్టర్ చేసిన కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు మాత్రం ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ ఒక కంపెనీలో 20 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే ఈ యూపీఎఫ్ఓ అనేది కన్ఫామ్గా మనకి పిఎఫ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం 2024-2025 సంవత్సరానికి ఈ పిఎఫ్ అనేది మనకి సంవత్సరానికి వచ్చి వడ్డీ 8.25గా మనకి నిర్ణయించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారాగా మీరు భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకి ఉపయోగపడుతుంది. అవసరం వచ్చినప్పుడు కొంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం ముగిసిన తర్వాత మొత్తం మనకంటే ఉద్యోగం మానేసిన తర్వాత మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఈ ఈపీఎఫ్ఓ ద్వారా. ఈపీఎస్ ద్వారా అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్లో కంపెనీ జీతం యొక్క 8.33% మనకి ఏదైతే మనకి కంపెనీ జమ చేస్తుందో అది 10 సంవత్సరాల తర్వాత పిఎఫ్ అకౌంట్ అయ్యి 58 సంవత్సరాలు మనకి పూర్తయిన తర్వాత మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి నెల పెన్షన్ లాగా ఇస్తారు. ఒకవేళ అతను మరణించితే అతను ఏదైతే నామినీ పెట్టుకున్నాడో వాళ్ళకి ఈ పెన్షన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈపీఎఫ్ఓ మనకి సేవింగ్స్ వస్తే ఈపీఎస్ అనేది జీవితాంతం ఆదాయంగా ఈపీఎఫ్ ఈపీఎస్ అనేది రెండు ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆర్థిక అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. ఒకటి లంసమ్గా ఉపయోగపడితే మరొకటి ప్రతి నెల పెన్షన్ లాగా మనకి 58 సంవత్సరాల తర్వాత మనకి ప్రతి నెల పెన్షన్ లాగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈపీఎఫ్లో ఈపీఎస్ గురించి ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్స్గా మనం చూడటం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కాకుండా మనకి ఛానల్లో ఇంకా జాబ్స్కి సంబంధించిన ప్రతిరోజు కూడా ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు ఫస్ట్ లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.